ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మా పిల్లల్ని కొట్టారు. గందరగోళం నించొని కూడి తినటం, కింద పడుకొని దొర్లాడటం, చిన్న పిల్లల్ని అమ్మ నక్కలు తెంగటం, కుక్కల మీద పెట్టి నెమ్మ నక్కలు తెంగటం, మోకాళ్ళ మీద ఊపించుకోవటం, అంటము. మేము కుటుంబాల ఆడవాళ్ళతో కూడా మా మీద తగాది కొత్తారు. మరి ఇప్పుడు మండలం పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఏ గారు అసలు రెత్తనీయట్లేదు సార్, మాట్లాడట్లేదు ఆయన. ఆయన అదేమంటే బయటికి వెళ్ళండి, మాకేం సంబంధం, మేము ఎందుకు మాట్లాడాలి, అసలుకి మాకేం అవసరం, మాకేం ఇస్తున్నారా మీరు మేము మాట్లాడటానికి, పో బయటికి పోండి, బయట మాట్లాడుకోండి. నమస్కారం అందరికి. మాది పేర్నమిట్ట. మేము వెంకటకృష్ణాపురం బ్యానీలు కలవడానికి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని పని చేయించుకొని బలి హింస పెట్టారు. మాకు ఎలాగైనా సాయం చేయండి. మేము స్టేషన్కి వెళ్ళాము, కలెక్టర్ కాడికి వెళ్ళాము, ఎస్పీ కాడికి వెళ్ళాము, ఎక్కడా మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అందరూ. మా నాయకుడి దగ్గరికి వచ్చాము, మాకు ఎలాగైనా సాయం చేయండి. స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం, ఎవరు మాకు సాయం చేయటం లేదు. మాకు చేసుకుంటేనే రోజు కూలి, లేకపోతే మేము పస్తుండాలి. చేసినన్ని రోజులు బాగా చేపించుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మా పిల్లల్ని కొట్టారు, గందరగోళం చేశారు, మమ్మల్ని భలే ఇబ్బంది పెట్టారు. చేసినాక మా డబ్బులు మాకు ఇవ్వడానికి మమ్మల్ని అల్లాడించుకొని తింటున్నారు. మాకు రూపాయి ఇవ్వటం లేదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఆ స్టేషన్ చుట్టూ ఈ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. అదేమంటే మీదేం కులం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీది ఏ కులం అని మమ్మల్ని హింసిస్తున్నారు. ఏ స్టేషన్కి పోయినా, ఏ ఊరి దగ్గరికి పోయినా మాకు న్యాయం జరగట్లేదు. కందుకూరు అది లేబర్ ఆఫీస్కి కానీ వెళ్ళాము, అక్కడ కానీ మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలి. మీ అందరికి నమస్కారం చేస్తున్నాను. అందరికి నమస్కారం. మాది పేర్లమెట్ట సార్. మేము పని చేసుకొని బతికేవాళ్ళమి. మాకు పనికి పోయిన కాడ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. మేము మాలమహానాయుడు గారి కాడికి వచ్చాము, అన్న కాడికి వచ్చి ఏడిసాము. అన్న మీకు ఎలాగైనా న్యాయం చేసి మీ డబ్బులు మీకు ఇప్పిస్తామన్నారు. మా చిన్నపిల్లల చేత కూడా కర్రలు టన్నులు దోలించుకున్నారు సార్. అనుకున్న వాళ్ళు మా పిల్లలు, మా కుటుంబం సార్. మేము 3 కుటుంబాలను చేసినా కానీ మాకు ఎలాంటి డబ్బులు అడిగినప్పుడు తగాదు జరుగుతుంది. అదేమంటే మీరు క్యాస్ట్ ఏంటని అడుగుతున్నారు. సరే క్యాస్ట్కి కూడా తలంచుకొని సేకరి చేసాము. సేకరి చేసిన డబ్బులు అడిగితే వాళ్ళందరూ కుమ్మక్కయ్యి మాట్లాడుకుంటున్నారు. మేము మర్రిపూడి మండలం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కందుకూరు లేబర్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ న్యాయం జరగలేదు. మర్రిపూడి మండలం పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఏ గారు అసలు రెత్తనీయట్లేదు సార్, మాట్లాడట్లేదు ఆయన. అదేమంటే బయటికి వెళ్ళండి, మాకేం సంబంధం, మేము ఎందుకు మాట్లాడాలి, అసలుకి మాకేం అవసరం, మాకేం ఇస్తున్నారా మీరు మేము మాట్లాడటానికి, పో బయటికి పోండి, బయట మాట్లాడుకోండి అంటారు. వాళ్ళే తలుపులు వేసుకుంటారు, మాట్లాడుకుంటారు. సరే నా 5 లక్షలు డబ్బులు రావాల్సి ఉంటే సరే 3,30,000 ఇప్పిస్తామన్నారు. 3,30,000 కూడా వాళ్ళే ఏదో రాజకీయం చేసుకున్నారు. సరే మాట్లాడాము, ఫోన్ చేసాము, మాకు సంబంధం లేదు, ఎక్కడికో పోండి, ఇస్తే తీసుకోండి, మాకు డబ్బులు రాలేదు, వస్తే ఇస్తాము అన్నారు. మాకు ఏ దారి బాగాలేదు, మాకు చిన్న పిల్లలు సార్. మేము చాకరీ చేసుకుంటేనే మేము బతికేది. అంతంత మాత్రం 4 నెలలు పొడిపోతున్న చాకరీ చేసాము, కానీ వాళ్ళకి ఇవ్వాలని న్యాయం అనిపించట్లేదు. అదేమంటే మా పిల్లల మీదకి మా మీదకి వాళ్ళు పెద్ద కులం కాబట్టి, మేము లేబర్లం కాబట్టి మా మీదకి వస్తారు. అదేమంటే ఒకలా పొద్దుపోయి ఏదన్నా పని చేయకపోతే వాళ్ళ కుటుంబాల ఆడవాళ్ళతో కూడా మా మీద తగాది కొత్తారు. పక్కన వాళ్ళు ఎవరన్నా మాట్లాడటానికి లేదు, మేమేమన్నా మాట్లాడితే వాళ్ళు వినిపించుకోరు. మాకు గతి లేక, ఏ దారి లేక ఈ చాకరీ చేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరం, ఇన్ని సంవత్సరాల నుంచి మేము బ్యాటరీలకు వెళ్తుంటే మేము ఎరగం. రైతుల కాడ ఎంత ఇబ్బంది పడి నించొని కూడి తినటం, కింద పడుకొని దొల్లాడటం, చిన్నపిల్లల్ని అమ్మ నక్కలు తెంగటం, కుక్కల మీద పెట్టి నెమ్మ నక్కలు తెంగటం, మోకాళ్ళ మీద ఊపించుకోవటం, అంటాము. మేము జీవితంలో ఈ సంవత్సరం చూసిన నరకం ఏ సంవత్సరం చూడలేదు. మేము బతుకు తెరువు కోసం మేము పని చేసుకుంటుంటే సిల్లు లేచింటే అంటారు వాళ్ళందరూ. మేమేం మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళందరూ అదేమంటే వాళ్ళ ఊరు వాళ్ళ ఒక్కము, మేమేం మాట్లాడలేము. సరే మర్రిపూడి ఎస్సీ కాడికి వెళ్ళాము, ఆయన ఏమన్నా న్యాయం చేశాడో వాళ్ళు డీలింగ్ చేసుకొని మాట్లాడుకున్నారు. మరి మాకు న్యాయం ఎలా జరిగింది సార్? మేము ఊరి కాడికి వెళ్తే మాకు ఈ డబ్బులు ఇస్తారు. మాకు ఏ ఆధారం కనపడక ఎవరో నిబోటోళ్ళు ఒకళ్ళు చెబితే మాలమహానాయుడు గారి కాడికి కలిస్తే ఆయన న్యాయం చేస్తాడని చెప్పారు. చెప్పబట్టి మేము, మా కుటుంబం, మా పిల్లలు
రావడం జరిగింది. అన్నతో మాట్లాడటం జరిగింది. అన్న ఎలాగైనా న్యాయం జరిపిస్తానన్నాడు. అది సార్. నమస్కారం. ఏదో తేలిగ్గా వదిలిపెడతాను అనుకుంటున్నారేమో. తారా స్థాయికి తీసుకెళ్తాయి ఈ వ్యవహారాన్ని. మీరు రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తా అనరాని మాటలతో పొలం పేరుతో దూషించి దుర్భాషలాడి కాళ్ళతోడు అంటారు. మీరు కాళ్ళతోడు అంటే తన్నించుకోవాలా? రేపు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు కలెక్టర్ గారు తలపెట్టినటువంటి స్పెషల్ గ్రీవెన్స్ లో ఈ ఫిర్యాదును ఇస్తాము. ఆ తర్వాత కలెక్టర్ గారిని కలుస్తాం. ఆ తర్వాత మరి మన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలుస్తాం. దీన్ని తారాస్థాయికి తీసుకెళ్తాం. మా వాళ్ళకి రావాల్సిన డబ్బులు క్షుణ్ణంగా పూర్తిగా తెచ్చివ్వాలా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ 5గురు రైతులను వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు బనాయించి వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను.